హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. వెజ్ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న అన్నం, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, సోయా సాస్, సాల్ట్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా వేగితే చాలు. అంటే మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా, ఎక్కువ వేగావంటే క్రిస్పీగా వచ్చేస్తాయండి. అలా అయితే బాగోదు. ఫ్రైడ్ రైస్లోకి మాడిన వాసన వస్తుంది, బాగోదు. అందుకని కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మగ్గుతాయండి. క్యారెట్ బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత క్యాబేజీ తరుగు కూడా వేసి కలుపుకోవాలండి. క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాబేజీ అయితే తొందరగా మగ్గిపోతుందండి, అందుకే లాస్ట్లో వేసాను. ఇవి మొత్తం 3 కలిపి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ ముక్కలకి బాగా పట్టే వరకు కలపాలి. టేస్ట్గా ఉంటుంది. అప్పుడు అక్కడక్కడ తగలకుండా ఉండకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. నేను పిల్లల కోసమని లైట్గా వేసుకున్నాను మిరియాల పొడి. పచ్చిమిర్చి కూడా నేను ఒకటే వేసాను, ఎక్కువ వేయలేదు. అదే మనకైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సోయా సాస్ కూడా వేసుకోవాలండి. సోయా సాస్ 1 స్పూన్ సరిపోతుంది. నాకు వేసినప్పుడు కొంచెం పడిపోయిందండి, స్లిప్ అయి పడిపోయింది. అది వేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కానీ థిక్ కలర్లో కనిపిస్తుంది. సోయా వేసాక రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు అవసరం అయితే కనుక వెనిగర్ కూడా వేసి కలుపుకోవచ్చు. నేను పిల్లల కోసమని వెనిగర్ యాడ్ చేయలేదండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తంగా కలుపుకోవాలి. లాస్ట్లో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.